వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆశా బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు బ్లాగ్ అయితే ఈవినింగ్ టు నైట్ రొటీన్ బ్లాగ్ అండి. మార్నింగ్ అంతా చాలా బిజీగా ఉండడం వల్ల పండుకి కొంచెం లైట్ గా ఫీవర్ ఉండింది మార్నింగ్, అందుకోసమే బ్లాగ్ అయితే చేయలేదు. ఇప్పుడైతే బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. ఇప్పుడు టైం అయితే 6 అవుతుందండి. పండుకైతే ఫీవర్ అయితే తగ్గిపోయింది. ఇంకా తనైతే చింటూతోనే బెడ్రూమ్ లో అయితే వీడియోస్ చూస్తున్నారు. మా హస్బెండ్ అయితే ఇప్పుడు బాతింగ్ చేస్తున్నారండి. ఈ నైట్ డ్రెస్ అయితే మీషోలో తీసుకున్నానండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది, కలర్ కూడా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. మీకు ఈ డ్రెస్ నచ్చితే కామెంట్ అయితే చేయండి, లింక్ అయితే షేర్ చేస్తాను. సో ఇప్పుడైతే నేనైతే డిన్నర్ అయితే ప్రిపేర్ చేసేస్తాను. ఈరోజు అయితే అరటికాయ కర్రీ చేశాను అండ్ వామ్ చారు అయితే చేశానండి. ఇప్పుడైతే పండుకైతే వేడి అన్నం అయితే తినిపించేస్తాను. మా మధ్య అయితే పండు కోసం అయితే స్నాక్స్ తెచ్చారండి. స్నాక్స్ తెచ్చినప్పుడు ఏవైనా గ్రాసరీ ఐటమ్స్ కావాలంటే వాట్సాప్ చేయమన్నారు. సో ఇంట్లో ఏటేట్లేవో అవైతే నేనైతే వాట్సాప్ చేశానండి. మా మరిది అయితే ఏటేట్ తెచ్చారో ఇప్పుడైతే మా పండు కోసము ఏటేట్ స్నాక్స్ తెచ్చారో చూపిస్తాను. ఇది హైడ్ అండ్ సిక్ శాండ్విచ్ అండి, చాకో శాండ్విచ్. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది కూడా తెచ్చారండి. మురుగులు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మా పండుకి ఇష్టము. ఇంకా ఈ చాకో వేపల్స్ కూడా మా పండుకి చాలా ఇష్టం. పొటాటో చిప్స్ అండ్ పండు కోసం అయితే బూస్ట్, పూల్ మకానా అండి. ఇదైతే చాలా హెల్దీ. ఇది లోటస్ సీడ్స్ అండి. మా పండు లైట్ గా గీ వేసి గీలో ఇది ఫ్రై చేసేస్తే మనకి పెద్దవాళ్ళు అయితే సాల్ట్ కారము యాడ్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలకైతే అలాగే నెయ్యిలో వేపేసి పెడితే చాలా టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్స్ కి ఇది బాగుంటుంది. ఇది చాలా హెల్దీ. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే మా కోసం అయితే బ్రెడ్ తెమ్మన్నాను. బ్రెడ్ తో పాటు అలాగా టమాటో కెచప్ కూడా తెమ్మన్నానండి. అప్పుడప్పుడు ఈవినింగ్ టైం అయితే స్నాక్స్ చేసుకుందామని మ్యాగీ కూడా తెమ్మన్నాను. అయిపోయింది. టీ పొడి కొంచెమే ఉంది అండ్ కాఫీ పౌడర్ అయిపోయింది. సో ఈ కాఫీ పౌడర్ అయితే చాలా బాగుంటుందండి. మేము డిమార్ట్ లో కొన్నది అయిపోయింది. ఇదైతే సెకండ్ బాటిల్. సో 3 రోజెస్ కూడా బాగుంటుంది. టీ అయితే ఎప్పుడు మేము 3 రోజెస్ రెడ్ లేబుల్ యూజ్ చేస్తాము. ఇదైతే కాఫీ పౌడర్ అండి. ఇంకా చింతపండు అయితే తెమ్మన్నానండి. డైలీ చారు పెడుతుంటాను కదా, సో చింతపండు అయితే లైట్ గా ఉంది. దానికోసమే మళ్ళీ చింతపండు అయితే తెమ్మన్నాను. ఇంకా మా పండుగకి అయితే పాప్కార్న్ అంటే ఇష్టం కదా, అందుకోసమే పాప్కార్న్ ప్యాకెట్స్ అయితే తెచ్చారు. ఇదైతే ఇన్స్టంట్ పాప్కార్న్ బటర్ ఫ్లేవర్. ఇది జస్ట్ కుక్కర్ లో పెట్టి ఒక 10 minutes ఫ్రై చేసుకుంటే పాప్కార్న్ రెడీ అయిపోతుంది. సో ఇవ్వండి మా మరిది తెచ్చారు మా పండు కోసం స్నాక్స్. మా పండు వచ్చేసాడు. ఇంకా నాకైతే వీడియో తీసుకొని ఇవ్వడు. ఏంటి ఎక్కడికి వెళ్ళావు? హాయ్ చెప్పు. వెళ్కే పండు హాయ్ చెప్పు. మా పండుగకి అయితే బాగా ఫీవర్ అండ్ 2 days నుంచి ఫీవర్ అయితే చాలా ఎక్కువగా ఉండింది. ఈ రోజే ఫీవర్ అయితే తగ్గింది. ఫీవర్ తగ్గకపోతే ఇంకా రేపైతే బ్లడ్ టెస్ట్ కి అయితే రమ్మన్నారు. కానీ దేవుడి దయ వల్ల అయితే ఫీవర్ అయితే తగ్గిపోయింది. చూడండి కళ్ళు ఎలా అయిపోయింది, బాగా వీక్ కూడా అయిపోయాడు మా పండు. ఇంకా రేపటి నుంచి అయితే మా పండుకి అయితే ఫుల్ గా మంచి ఫుడ్ అయితే తినిపిస్తాము. ఇంకా మా పండు అయితే బయటకు వెళ్ళి వచ్చాడండి. చూడండి ఇది తెచ్చుకున్నాడు కానీ ఇదైతే ఓపెన్ చెయ్యము. ఎందుకు తెచ్చుకున్నావు పండు? కఫ్ కోల్డ్ ఉంది కదా. హాయ్ చెప్పు అందరికి. హాయ్ చెప్పమ్మా. మా పండు ఎప్పుడు చెప్తే నా ఛానల్ కి లైక్ చేయండి అంటారు, కానీ మీరు ఒక్కరు కూడా నా వీడియోకి లైక్ చేయట్లేదు. మా పండు చెప్తే చెయ్యట్లేదంట కదా, చెయ్యట్లేదు కదా. ఆయిల్ అప్లై చేసేస్తున్నా. ఇప్పుడైతే ఆరబెట్టామండి. 6:30కి బాగా చీకటి అయిపోయింది. ఇప్పుడైతే క్లాత్స్ అన్ని ఫోల్డ్ అయితే చేసేస్తాను. పండు చింటూ మా హస్బెండ్ అయితే అలా కూర్చొని టీవీ చూస్తున్నారండి. మా పండుకి అయితే ఫుడ్ అయితే తినిపించేశాను. మా పండు అయితే ఆడుకుంటున్నాడు. నాకైతే అరటికాయ కూర ఎందుకో తినాలనిపించలేదు, అందుకే వేడివేడి ఎగ్ రైస్ అయితే చేసుకొని ఇప్పుడైతే తినేస్తానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎగ్ రైస్. ఎప్పుడైనా మీకు రెసిపీ అయితే చూపిస్తాను.
సో మా హస్బెండ్ చింటూ అయితే ఫుడ్ అయితే తినేశారు, నేనే లాస్ట్ తింటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. నిజంగా మా పండుగ కూడా నిద్ర వచ్చేస్తుంది. ఇంకా నేను తినేసి ఇంకా మా పండుగ అయితే ఇంకా పడుకోబెట్టేస్తాను. నేను పడుకోవడానికి అయితే చాలా టైం పట్టేస్తుంది, ఎందుకంటే ఇల్లు కొంచెం క్లీన్ చేసి ఎడిటింగ్ చేసుకొని థంబ్నైల్స్ ఇవన్నీ చేసుకొని అయితే నేను పడుకుంటాను. నాకైతే మూవీ చూడాలని ఇంట్రెస్ట్ అయితే అస్సలు లేదు, బట్ అలా కూర్చున్నాను కదా అని చూస్తూ తింటున్నాను. వాళ్ళైతే తినేశారు, వాళ్ళు కూడా లేట్ గా పడుకుంటారండి. సో ఫుడ్ తిన్న తర్వాత పండుగ పడుకోబెడతారు. ఇప్పుడైతే బట్టలన్నీ ఫోల్డ్ అయితే చేసేస్తానండి. ఇంతటితో అయితే బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ రేపటి బ్లాగ్ తో అయితే కలుద్దాం. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్, బాయ్.